హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మీజో 21 Pro ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 29 ఫిబ్రవరి 2024 రోజు అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని స్పెక్స్ మొత్తం చూద్దాము. దీంట్లో నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే మంచి డిస్ప్లే యూజ్ చేశారు. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. సో మంచిగా ఉన్నాయి కెమెరా సెటప్ కానీ అన్నీ కూడా. ఒకసారి చెప్తా చూడండి. ఎందుకంటే ముందు చెప్తున్నా అంటే డిస్ప్లే కూడా మంచి పెద్ద డిస్ప్లే, క్వాలిటీ ముఖ్యంగా ప్రాసెసరు, అలాగే ఎవరైతే డిస్ప్లేని మంచి ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అని మనం చెప్పొచ్చు. ఒకసారి చెప్తా చూడండి. 6.79 ఇంచెస్ బాయ్ Q9 క్వాడ్ HD ప్లస్ OLED LTPO ప్యానల్ అయితే దీనికి తీసుకురావడం జరిగింది. దీని పిక్సెల్ చూసుకున్న 3198x1368 పిక్సెల్స్ ఉంటాయి. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1250 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఈ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా కనీసం 2000 ఇస్తే బాగుండు అనిపించింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఇంకా దీన్ని మించిన ప్రాసెసర్ ఏం లేదు. ఇదే హైయెస్ట్ ప్రాసెసర్ అనమాట, పెద్ద ప్రాసెసర్. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్ వస్తుంది. 5050 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైర్ ఛార్జింగ్కి, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే మైక్రో కెమెరా కదా యూజ్ అవుతుంది. 10 మెగాపిక్సెల్ ఉంటుంది. టెలిఫోటోలు వేసుకుంటుంది విత్ OIS తో వస్తుంది. మరి ఎంతవరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఎంతవరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీని అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీనికి IR బ్లాస్టర్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. బ్లూటూత్ 5.4 మీద సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. అలాగే వైఫై సపోర్ట్ ఉంది. ఇది ఏంటంటే ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఇది వచ్చేసి ఫ్లైమీ 10.5 UI తో వస్తుంది. దీనికి ఏమే IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంది. మనకి దీని వెయిట్ చూసుకుందాం. ఇక్కడ 7.98 mm థిక్నెస్ ఉంటుంది. 209 గ్రామ్స్ వెయిట్ వచ్చేసి గ్లాస్తో వచ్చింది ఉంటుంది. 214 గ్రామ్స్ వచ్చేసి సిలికాన్తో వచ్చింది అయితే దీనికి ఉందన్నమాట. మన మొబైల్కి అంటే ఫ్లాగ్షిప్ మొబైల్కి ఏమేమి ఉన్నాయో, అంటే ఏమేమి కావాలో అన్నైతే వీలైతే దీనికి ఇవ్వడం జరిగింది. ఏది కూడా మిస్ చేయలేదు. కాబట్టి దీనికి యాక్సిస్ లైనర్ మోటార్ కూడా ఉంది. అడిషనల్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా. ఒకసారి నేను స్క్రీన్ మీద వేస్తున్నా. సో ఏమైనా మిస్ అయితే మీరు అక్కడ నుంచి మొత్తం చూడండి, మీకు మొత్తం అర్థమైపోతాయి. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఇది చైనా కంట్రీలో లాంచ్ చేసిన ప్రైజెస్ని మన ఇండియాలో కన్వర్ట్ చేసాము. ఇక్కడ బేస్ మోడల్ వచ్చేసి 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 57,600 రూపాయలు పెట్టారు. 16GB 256GB మోడల్ చూసుకున్నట్టయితే 62,200 రూపాయలు పెట్టారు. అలాగే లాస్ట్ మోడల్ అనమాట 16GB 512GB ప్రైస్ చూసుకుంటే 67,975 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అంటే 900 అనుకోండి, అలా అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇవే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేయండి. మన ఇండియా వైజ్గా కానీ అలాగే గ్లోబల్ వైజ్గా కానీ ఏమైనా మొబైల్స్ లాంచ్ అయినా, యాప్స్ లాంచ్ అయినా, ఇంకా కొన్ని గాడ్జెట్స్ ఏమైనా లాంచ్ అయితే మన ఛానల్లో ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.